దేవాని పోలీసులు కొట్టిన దెబ్బలకు ఒళ్ళు నొప్పులతో చలి జ్వరం రావడంతో మిథున దేవాని రాత్రంతా చూసుకుంటూ సేవలు చేస్తూ అనుకోకుండా ఒక క్షణంలో దేవాకి భార్యగా దగ్గరైపోతుందనమాట. ఒక్కసారిగా ఊహించని పెద్ద మలుపే జరుగుతుంది. దేవాని పోలీసుల దగ్గర నుంచి స్టేషన్ నుంచి విడిపించుకొని తీసుకొని వస్తుంది కదా మిథున. దేవాని చూడగానే శారదమ్మ కంగారు పడిపోతుంది. ఏమైంది ఏమైంది దేవా, ఈ దెబ్బలేంట్రా, ఏమైందిరా, ఏమన్నా గొడవ జరిగిందా ఏంట్రా అనైతే అంటూ ఉంటే, ఇక పోలీసు ఇలా మాట్లాడాడు, మిథునతో తప్పుగా ప్రవర్తించాడని, దేవ తనను కొట్టబోయాడని, పోలీస్ స్టేషన్కి వెళ్ళారని ఇదంతా చెప్తే ఆమె ఎక్కడ కంగారు పడిపోతుందని అసలు విషయం చెప్పకుండా దాచేసి యాక్సిడెంట్ అయింది అని చెప్తారు. కానీ సత్యమూర్తి మాత్రం ఇదేంటి యాక్సిడెంట్ అని చెప్తున్నారు, ఇది ఎవరో కొట్టిన దెబ్బల్లాగున్నాయి, స్టేషన్కి వెళ్ళాడా ఏంటి అని. శారద ఇంకా భయపడుతూ ఉంటే ప్రమోదిని ఉండి ఏం కాదులే అత్తయ్య గారు, మిథున కూడా పక్కన ఉంది కదా, మిథున అబద్ధం చెప్పదు కదా, యాక్సిడెంట్ అయి ఉంటుందిలేండి, ప్రాణాపాయం తప్పింది అని అయితే చెప్పడంతో మిథున వాళ్ళకి ఇంకేం చెప్పదన్నమాట. దేవ ఒక్కసారి యాక్సిడెంట్ అని చెప్పిన తర్వాత తను ఇంకా నిజం చెప్పి వాళ్ళని బాధ పెట్టాలని అనుకోదు. అయితే దేవాన్ని లోపలికి తీసుకొని వెళ్తుంది. నీ సహాయం ఏమి నాకు అవసరం లేదు, నేను వెళ్ళగలను అని చెప్పని చిరాకు పడుతూ ఉంటాడనమాట. అయితే శారదమ్మకి అర్థమవుతుందన్నమాట. ఎందుకంటే మిథునని తను కోప్పడుతూ ఉంటాడు. వీళ్ళిద్దరు కలిసి ఏదో విషయం దాచుతున్నారు, ఆ దెబ్బలు ఎలా తగిలాయి, కొంపదీసి మిథున వాళ్ళ నాన్నేమన్నా కొట్టించాడా ఏంటి అన్నట్టుగా. ఇక మిథుననే తనకి దగ్గరుండి ప్రతి ఒక్క విషయంలోనూ తను ఫ్రెష్ అవ్వాలన్న ప్రతి దాంట్లోనూ మిథునని చూసుకుంటుందన్నమాట. గదిలో పడుకోండి అంటే మిథున లేదు నేను పైకి వెళ్ళే పడుకుంటానని చెప్పడంతో ఇక దేవ పైకి వెళ్తాడు. కానీ మిథున ఒకటి తన గదిలో ఉండలేదన్నమాట. దేవ ఏం చేస్తున్నాడో ఏమో, తనకి ఎలా ఉందో, నొప్పులతో ఏమైనా బాధపడుతున్నాడు ఏమో, కనీసం ఆ దెబ్బలకు ఆయింట్మెంట్ అయినా రాద్దామన్నట్టు పైకి వెళ్తుంది. అప్పటికే దేవ నిద్రపోయి ఉంటాడనమాట. కానీ ఫుల్గా జ్వరం వచ్చేసి ఉంటుంది. మిథున ఒక్కసారిగా ఒళ్ళు పట్టుకుంటే బాగా కాలిపోతూ ఉంటుంది. చలితో వణుకుతున్నాడు అని చెప్పని తనకి బెడ్షీట్ కప్పి తన దగ్గర కూర్చొని ఉంటుంది. అయితే మిథునకి అలా చలి జ్వరంతో వణుకుతున్న దేవాన్ని చూస్తూ ఉంటే తలడిల్లిపోతుందనమాట. కంట్లోంచి నీళ్ళు కారిపోతూ ఉంటాయి. దేవా, నేను ఇంతగా ఇష్టపడుతున్నాను కదా, కనీసం నీవు నీ మనసులో ఉన్న ప్రేమను కూడా నాకు బయట పెట్టడం లేదు ఎందుకని అని అయితే అనుకుంటూ ఉంటే ఇంకా చలికి బాగా వణికిపోతూ ఉంటాడనమాట. తనకి ఏం చేయాలో అర్థం కాక బెడ్షీట్ కూడా లేకపోవడంతో తన చలిని తగ్గించడం కోసం ఒక్కసారిగా మిథున దేవాన్ని కౌగిలించుకోవడం జరుగుతుంది. ఆ సమయంలోనే మిథున దేవాలు భార్యాభర్తలుగా దగ్గరవడం కూడా జరుగుతుంది. ఈ విషయంగా తెలిసి నిజంగా బేబీ హ్యాపీగా ఫీల్ అవుతుంది. అయితే ఇక తర్వాత రోజు మిథునకి వాళ్ళ నానమ్మ కాల్ చేస్తుంది. ఇలాగా ఒక సాధువు వచ్చాడు, నల్లపూసలు వెయ్యాలని చెప్పాడు, మీ అమ్మ మాత్రం సంతోషంగా ఉంది వెయ్యాలి అని, కానీ మీ నాన్న ఒప్పుకోవడం లేదు అని చెప్పగానే ఇప్పట్లో వద్దు నానమ్మ, సార్ తీసుకొని వస్తేనే వీళ్ళు వద్దు అని చెప్పి తిప్పి పంపించేస్తారు, మిమ్మల్ని అవమానం చేశారు, మరలా నల్లపూసలు అంటే అసలు ఒప్పుకోరు, వద్దు నేను చెప్తేవా నన్ను భార్యగా ఒప్పుకున్న రోజు మన ఇంటి నుంచి వచ్చే సార అలాగే నల్లపూసలు ఆ రోజు నేను సంతోషంగా వేయించుకుంటానన్నట్టు చెప్తుందనమాట. మిథున అంత కాన్ఫిడెంట్గా ఎందుకు చెప్తుంది అంటే దేవాకి భార్యగా దగ్గర అయిపోయింది కాబట్టి ఖచ్చితంగా దేవా కూడా తనను ఒప్పుకుంటాడు, భార్యగా స్థానం ఇచ్చాడన్న ఒక ఆశ